చాలా కాలం ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో సంచలనం ఉంటుంది నా దగ్గర నుంచి. మీరందరూ ఎంతో కోఆపరేట్ చేస్తున్నాను. ఈ 30 years నుంచి ఫిల్మ్ ఫెడరేషన్లో ఉన్నా, మూవీ ఆర్ట్స్ దగ్గర ఉన్నా కూడా మీరందరూ నాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు రావడం కారణం కూడా ఏంటంటే, మెయిన్ మనకు గవర్నమెంట్ ఒక 67 ఎకరాలు ఇచ్చిన సంగతి మీ అందరూ తెలుసు. ఎక్కువ నేను షార్ట్గా చెప్పేస్తాను. 20 సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన అవినీతి జరుగుతుంది అక్కడ. అంటే అవినీతి అంటే అది దాని బియాండ్ లిమిట్స్ అయిపోయింది. మన సినీ కార్మికుల సొమ్ముని అక్కడ ఉన్న 11 మంది, అంటే ఒక 5 years 2001 నుంచి 2005 ఒకరు, 2005 నుంచి 2010 to 15 to 20 ఇట్లా దగ్గర 300 కోట్ల స్కామ్ జరిగింది. ప్రతిసారి నేను ఫైట్ చేయటం, ప్రతిసారి నేను లెటర్స్ పెట్టడం, సరే పెద్దవారు గురువు గారు అందరూ కలిసి ఉండరా, ఇది వర్క్ అవుతుంది చేస్తారని చెప్పారు. అక్కడున్న దిగ్గజాలు ఎవరు? ఒక తమ్మారెడ్డి భరద్వాజ, ఒక పరుచూరు వెంకటేశ్వరరావు గారు, ఆ వినోద్ బాల, అంటే ఒక నోన్ పర్సన్స్ వీళ్ళందరూ. అక్కడ వాళ్ళు స్టిక్ అయిపోయారు దానికి. సినిమా కార్మికులకి ఇచ్చిన ఈ 67 acresలో పెద్ద పని ఉండదు. మన కార్మికులు, మన టెక్నీషియన్స్, మనకి సొసైటీకి మనీ కట్టడం, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, కాంట్రాక్టర్ ఇవ్వటం. అక్కడేమి 24 hours కూర్చొని జాబ్ ఏం లేదు, రాళ్ళు కొట్టవసలు ఏం కొట్టవసలా. ఇక్కడేంది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, తమ్మారెడ్డి భరద్వాజ ఎలక్ట్ అయినప్పుడు సెక్రటరీగా మన ప్రెస్ మీట్లో, మన ట్రేడ్ గైడ్లో, మన యూట్యూబ్లో ఏం చెప్పాడు, ఇక్కడ సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కడతాకి, కాబట్టి దీన్ని ఎలా విధంగా పైకి తీసుకెళ్ళాలి, కాబట్టి బయట వాళ్ళని చేర్చుకున్నాం. ఇది అనేది చాలా అన్యాయం. ఇది మనం ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం, ఇన్ని చేస్తాం, సినీ కార్మికులకు డబ్బు లేదంటే ఏదో ప్రోగ్రామ్ చేసి పెద్దవాళ్ళకి మనం కనెక్ట్ అయ్యి, చిరంజీవి గారు అంటారు గవర్నమెంట్ వాళ్ళని కనెక్ట్ చేయి, ఇలా సినిమా వాళ్ళకి లేదంటే మన కాఫీ ఇచ్చేవాడి దగ్గర కథ చెప్పేవారు మీ సినిమా వర్కర్స్, ఇంక్లూడింగ్ మన ప్రెస్ కూడా, మన ఫిల్మ్ ప్రెస్. అలాంటిది మన దగ్గర డబ్బు లేదని చెప్పి 10 మందికి చెప్పి ఎలాగ దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఇదే తమ్మారెడ్డి భరద్వాజ గారు ఏం చేసిందంటే బయట వాళ్ళని చేర్చుకున్నారు. బయట వాళ్ళని మభ్యపెట్టి మీకేం ప్రాబ్లం రాదంటే అన్ని యూనిట్స్ కలెక్టెడ్ కార్డ్స్. బయట వాడు ఉన్నాడు ఎవరో ఆర్టిస్ట్ యూనియన్ కార్డు, జూనియర్ ఆర్టిస్ట్ ఇంకో యూనియన్ కార్డు తీసుకోవటం, అక్కడ లోన్కి వెళ్ళటం, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఒక కార్డు తీసుకొని రో హౌస్కి డబ్బులు కట్టడం. ఇట్లాగా ప్రతిదీ అవినీతి జరిగిపోయింది అక్కడ. కాంట్రాక్టర్కి ఇచ్చే దాంట్లో కూడా అవినీతి. ఇలా అవినీతి జరుగుతున్నప్పుడు ఇలాగా జరిగే క్రమంలో ప్రతిసారి నేను ఏదో ఒకటి అడ్డుపడటం. నాతో పాటు టీం కస్తూరి శ్రీనివాస్ ఈజ్ ఏ డైరెక్టర్, ఎన్ఆర్ఐ రిటర్న్, తెలంగాణ బిడ్డ, కరీంనగర్ బిడ్డ, బాగా చదువుకున్నవాడు. ప్రతి డాక్యుమెంటు, ప్రతి వ్యాలిడ్ డాక్యుమెంట్ తీసుకుంటూ వచ్చాం. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే సరే సీకెళ్ళి నేను కలిసి అనుకున్నాం ఏదో ఒకటి చేయి ప్రక్షాళన చేయాలని చెప్పేసి. ఈలోపు మేమందరం ఇచ్చిన లెటర్సు, మేమందరం ఇచ్చిన దీన్ని బట్టి 51 ఎంక్వైరీ అని ఒకటి పడింది వీళ్ళ మీద. 51 ఎంక్వైరీ అంటే పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఈ 11 టీం మీద మీరు దగ్గర 100 కోట్ల స్కామ్ జరిగింది అంటే వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది, మనం చెప్పేది ఏం లేదు అక్కడ. గవర్నమెంట్ వాళ్ళు ఈ ఆడిట్ రిపోర్ట్లో కానీ డిఫెక్ట్ షీట్లో కానీ ఇలా జరుగుతున్నాయి వాళ్ళు చెప్పిందే మనం చెప్పాం అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే IVRCL కంపెనీ అనే కంపెనీ వీళ్ళు ఫస్ట్ మనకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వీళ్ళు దగ్గర 600 కోట్లు 700 కోట్లు. ఇది కొన్ని కారణాలు వాళ్ళు ఏం చేస్తారంటే మొబిలైజేషన్ డిపాజిట్ అని చెప్పేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు పే మనీ, ఒక అమౌంట్ మనం పే చేయాలి. అప్పుడు అడ్వాన్సెస్ ఇచ్చిన తర్వాత ప్రతి బిల్కి 10% కట్ చేయాలి. వీళ్ళు ఏం చేశారంటే కిక్ బ్యాక్స్ అంటే వెనక తిరిగి డబ్బు తీసుకొని వీళ్ళ పబ్బం గడుపుకోవటానికి అక్కడ దగ్గర 55 కోట్లు వదిలేసాం మనం. అది ఇంట్రెస్ట్తో కలిపి 100 కోట్లు అయింది. ఈ IVRCL కంపెనీ ఏమైందంటే ఐపీలోకి వెళ్ళిపోయింది. IVRCL కంపెనీ ఇప్పుడు లిక్విడేషన్లోకి వెళ్ళిపోయింది. 100 కోట్లు మనం పోయినాయి కదా. దీనికి కారణం ఎవరు? పరుచూరు వెంకటేశ్వరరావు అండ్ గ్రూప్, తమ్మారెడ్డి భరద్వాజ అండ్ గ్రూప్, వినోద్ బాల అండ్ గ్రూప్, వీళ్ళందరూ చేశారు. 100 కోట్లు నష్టం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనం లోన్ తీసుకున్నాం, 35 కోట్ల లోను, 25-27 acres తాకట్టు పెట్టి మనం తీసుకున్నాం అక్కడ. ఈ 25-27 acres వీళ్ళు డబ్బు కట్టగా NPA కింద వచ్చేసింది. దట్ మీన్స్ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ కింద వచ్చేసి దాన్ని డిక్లేర్ చేశారు. దాని తర్వాత ఆక్షన్కి వెళ్ళిపోయింది. ఇది 27 ఎకరాలు, దాంట్లో 2 bedroom ఉంది, రో హౌస్ ఉంది, తర్వాత 3 bedroom ఉంది. ఈ డబ్బంతా ఇటు డైవర్ట్ చేశారు. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది వెరీ క్రైమ్ అనమాట. ఈ 33 కోట్లు తీసుకొని పాపం 2 bedroom వాళ్ళు ఎప్పటి నుంచో డబ్బులు కట్టుకుంటూ సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వచ్చారు, లోపలికి వచ్చారు. మన వాళ్ళని డిస్టర్బ్ చేయలేం. 10 years నుంచి జస్ట్ ఆ 11 blocks కంప్లీట్ చేయడానికి వీరి వల్ల కావట్లా. డబ్బు మొత్తం వచ్చేసింది. వాళ్ళు కట్టాల్సింది ఇంకా 5 crores, ఇంకా 23 కోట్లు డబ్బు మిగిలిపోయింది అక్కడ. 23 కోట్లు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. డబ్బు లేదు వీళ్ళ దగ్గర. ఈ డబ్బంతా తినేసారు అందరూ.
దానికి రుజువులు ఆధారాలు ఉన్నాయి. ఇదంతా ఇదే గ్రూప్ 2001 నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఒక 6 ఉన్నారు. అది కష్టపడి మీ అందరూ ఇచ్చిన లెటర్స్ వల్ల ఎలక్షన్ ఆఫీసర్ వీళ్ళు రిజెక్ట్ చేశారు. 2 సార్లు మించి 3సారి పోటీ చేయకూడదని చెప్పేసి. ఇంత ఘోరాతి ఘోరమైన పనులు. అక్కడ 100 కోట్లు పోయింది, ఇక్కడేమో ఎన్పి అయిపోయింది, ఆప్షన్కి వచ్చేసింది. తర్వాత ఇన్ని ఇలా జరుగుతున్నా కూడా మళ్ళీ వీళ్ళే నీతి న్యాయం ధర్మం అని వస్తారు. అక్కడ స్టిక్ అయి కూర్చున్నారు. ఈ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ ఇంక 5 years తర్వాత అక్కడ ఏమి ఉంటుంది. ఇంకా ట్విన్ టవర్స్ అని కడుతున్నప్పుడు 3.5 acres. ఆ 3.5 acresలో మళ్ళీ ఏదో సంపాదించేయాలి, ఏదో చేయాలని చెప్పి ఈ పోటీలు. అటు వినోద బాల ప్యాన్ అంటే వినోద బాల లేడు పోటీ చేయడానికి. ఇటు కొమర వెంకటేష్ ప్యాన్ అతను పోటీ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళందరూ రిజెక్ట్ అయిపోయారు అప్లికేషన్స్లో. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చారు, ఇప్పుడు పోతే పోని అన్న తమ్మారెడ్డి భరద్వాజ్ దగ్గర మళ్ళీ ఒక ప్యానల్లో చేరారు. ఆయన ఉన్న హయాంలోనే ఐవీఎస్ కంపెనీకి దగ్గర 40 కోట్ల రూపాయలు మనకి పోయినాయి. అందరూ బయట వాళ్ళని చేర్చుకున్నారు. ఇలాగా నెంబర్ ఆఫ్ వాటికాళ్ళు ఇవన్నీ జరిగినాయి. అన్ని అవకతవకలు, భయంకరమైన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసు ఇలాగా తీసుకోవటం ఇలా జరుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడేమో అక్కడేమో ఉన్న ప్యానల్కి బయట వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళతో వాళ్ళు ఒక 2,000 మందిని వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్లో చేసుకున్నారు. మనం ఎంత ఫైట్ చేసినా అక్కడ వచ్చేసి ఎవరు నిలబడినా కూడా మనకి అక్కడ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి ఏదో మన టీం ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము. అలా సీకెళ్ళని టీం కూడా బాగా పనిచేస్తుంది. అక్కడ మన గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా టర్న్కీ సిస్టంలో మనం ఐవీఎస్ఎల్ కంపెనీకి మనం ఈ కాంట్రాక్ట్ ఇచ్చాం, దగ్గర 600 కోట్ల కాంట్రాక్ట్. దట్ మీన్స్ మనకి ఇల్లు కీస్ ఇచ్చే వరకు వాళ్ళదే బాధ్యత. అది అగ్రిమెంట్ ఏంటో మనకు తెలియదు, ఎవరు మనకి చెప్పరు మనకి. ఎప్పుడేమైంది, ఇప్పుడు హుడాకి ఒక 10 కోట్లు దానికి అనాథరైజ్ అనమాట, పర్మిషన్స్ లేవు దానికి. ఇప్పుడు రో హౌస్ ఒకటి జీవోలో లేదు. యాక్చువల్గా జీవోలో ఏముందంటే ఫ్లాట్స్ కట్టాలని ఉంది, అది రూల్, అది ఓన్లీ ఫ్లాట్స్. వీళ్ళు ఏం చేశారు, రో హౌసు తర్వాత హెచ్ఐజీ డూప్లెక్స్ ఇట్లా కట్టుకుంటూ పోయారు. సరే కట్టుకొని కొంతమంది బయట వాళ్ళు అట్రాక్ట్ చేశారు. తెలియక సరే మీకు రండి 40 లక్షలకు మీరు రో హౌస్ ఇస్తాను, 150 గజాలు ఇస్తామని. కానీ కొంతమంది బయట వాళ్ళు అట్రాక్ట్ అయి వచ్చారు. వాళ్ళు కూడా మనం ఇబ్బంది పెట్టినా అయ్యాం. అదే 40 లక్షల పెడితే మోకిల్లో ఒక ల్యాండ్ ఉంటే మన సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళు 5 కోట్ల రూపాయలు అయ్యేది అక్కడ. ఇట్లా చేసి దానికి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఒకటి తీసుకోవాలి. వీళ్ళు ఏం లేదు, అక్కడ కూర్చోవటం, డబ్బు తప్ప ఇంకేమీ లేదు. నేను మాట్లాడేది కూడా 1% కూడా అబద్ధం ఉంటే నా మీద మీరు సూ చేయొచ్చు, నా మీద మీరు డిఫెన్స్ సూట్ చేయొచ్చు, మీరు అడగొచ్చు. తర్వాత మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఆధార ప్రూఫ్తో మనకి ప్రెస్కి ఇస్తారు మనకి. ఇదంతా బాధతో చేస్తున్నాను, ప్రతిసారి ఫైట్ చేయటం ఇలాగా. పర్మిషన్ మన బిఫోర్ కన్స్ట్రక్షన్ అప్పుడే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవేమీ లేదు. రో హౌస్ కట్టారు 1,500 స్క్వేర్ ఫీట్ దాని పర్మిషన్, దాన్ని 2,200 చేశారు. దానికి 700 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ లేదు, ఆగిపోయింది అక్కడ. హెచ్ఐజీ డూప్లెక్స్ కట్టారు, కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫ్లాట్సే. ఈ రో హౌస్ హెచ్ఐజీ డూప్లెక్స్ మీన్స్ ఒక ఫ్లాట్లో ఫ్లాట్ అనమాట, అది 2,400 స్క్వేర్ ఫీట్. అది కట్టకుండా ఈ రో హౌస్ కట్టకుండా ఉంటే ఇంకా మన కార్మికులకి ఇంకో 1000 మందికి అకామిడేట్ చేసేవాళ్ళు 10 acresలో. వీళ్ళంతా స్వార్థం. అంటే బయట నుంచి వచ్చిన వాడు నేనేం అనట్లేదు, వాళ్ళని తీయాలని ఇంకేం లేదు. వన్స్ దే బికమ్ మెంబర్స్ అయిపోయింది. అలాగే మన సినీ జర్నలిస్ట్ కూడా మనతో పాటు కుటుంబంగా ఉన్న వాళ్ళకి కూడా వెరీ ఫ్యూ మెంబర్స్ అక్కడ వచ్చేది, మిగతా వాళ్ళు రాలేదు. ఈ 30 ఏళ్ళ నుంచి ట్రావెల్ అయ్యే ఫిలిం మెంబర్స్, మన ఫిలిం ఫ్రెటర్నిటీకి, మన జర్నలిస్టులకి ఎవరికి ఒక ఇల్లు ఇవ్వాలి అక్కడ. వీళ్ళది ఇన్ని అవినీతి అక్రమాలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఇది ప్రెస్ మీట్ అంటే కనీసం మీరు ఇలా తీసుకెళ్తారు, మీరు దీన్ని కనీసం తీసుకెళ్తారు. అవినీతికి ఇప్పుడు ఏం లేదు, వాళ్ళ నెక్ మీద కత్తి వేలాడుతుంది. ఇవాళ కాదు రేపు 100% వీళ్ళందరూ వాళ్ళు ఆన్సరబుల్ టు ద సినీ ఇండస్ట్రీ, ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్, ఆన్సరబుల్ టు ద కోర్ట్, ఆన్సరబుల్ టు ద పోలీస్. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన క్యాషియర్గా అయ్యాడు. ఆయన క్యాషియర్గా అయినప్పుడు ప్రెసిడెంట్ తప్పు చేస్తున్నాడు, ఇతను తీసేయాలని చెప్పి 11 మెంబర్స్లో మెజార్టీ మెంబర్లు ముందుకు వచ్చి కొమర వెంకటేష్ని తీశారు. తప్పు జరుగుతున్నప్పుడు క్యాషియర్వే కదా, సెక్రటరీ వినోద్ బాల ఉన్నారు కదా. తప్పు జరుగుతున్నప్పుడు మీ హస్తం లేదా, లేదా 11 మెంబర్స్ కమిటీ మీటింగ్ లేదా? ప్రతి చెక్ మీద నువ్వు సైన్ చేయాలి, బీయింగ్ క్యాషియర్, బీయింగ్ సెక్రటరీ వినోద్ బాల సైన్ చేయాలి, కృష్ణమోహన్ రెడ్డి చేయాలి, ఎవరో చేయాలి కదా. ఎవడో ఒకటి ప్రెసిడెంట్ తప్పు చేసి వీని వచ్చాడు, 2 years నుంచి ఇంట్లో పడుకున్నాడు. ఈయనకి వస్తే చాలు. పరుచూరి వెంకటేశ్వర ఫ్రాగ్గా చెప్తారు, ఆయనకి ₹1,00,000 వస్తుంది అనుకుంటే 2 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తాడు బెంగళూరులో. నేను ₹1,00,000 ఇస్తారు రాన్నాయంటే బెంగళూరు రమ్మంటే 1,00,000 కోసం 2 లక్షలు ఖర్చు పెట్టి వస్తాడు. అది ఈ క్యారెక్టర్. ఇది ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇది అంత పెద్ద మనిషి 350 సినిమాలు చేసిన పెద్ద మంది, నీతి న్యాయం ధర్మం అనే పెద్ద మనిషి ఇదా చేయటం మన కార్మికుల సొమ్ము. 200 కోట్ల రూపాయలు ఒక డెవలప్మెంట్ ఫండ్ అక్కడ వచ్చింది, మన 120 crores. గవర్నమెంట్ మనకి రోడ్స్ చేసింది, గవర్నమెంట్ మనకి వాటర్ ఇచ్చింది. తర్వాత గురుగారు దాసనారాయణ గారు పుణ్యం అంటే రాజశేఖర రెడ్డి గారు 700 కోట్ల రూపాయలు హుడాకు మనకు కట్టకుండా సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడున్న కేసీఆర్ సారు తలసారి సీరణ ద్వారా 6 కోట్ల రూపాయలు మన లబ్ధి పడి ఈ డబ్బు అంతా ఎట్టిపోయింది.
వెయిటింగ్ లిస్టులో ఉన్న కోట్ల రూపాయలు బ్యాంకులో జీరో, ఇవాళ జీరో. 2 bedroom వాళ్ళు పాపం వాళ్ళు 10 years నుంచి వాళ్ళకి లోన్ అలాట్ అయిన తర్వాత లోన్ వచ్చింది, బ్యాంక్ లోన్ కట్టుకుంటున్నారు, ఇంకా కిరాయిలు కడుతున్నారు, రెంట్స్ కడుతున్నారు. 10 years ఫ్లాట్స్ కడుతున్నారు. 10 years ఫ్లాట్స్ స్కెల్టిన్లా తయారవుతాయి అక్కడ అవన్నీ. ఫైనల్గా ఎలక్షన్ వచ్చింది కదా, వాటర్ కొంచెం చిన్న 2-3 చెప్తాను మీకు, చిన్న చిన్న విషయాలు. వీళ్ళు టర్మ్ అయిపోయింది, October 25th మన టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా కూర్చోకూడదు. వాళ్ళు ఏదో మేనేజ్ చేసి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ మేనేజ్ చేసి, ఆ టర్మ్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఏ వర్క్ చేయకూడదు, ఏమి చేయకూడదు. 2 bedroom వాళ్ళు గొడవ చేశారు. ఏ గొడవ చేశారు? మీ హయాంలో మాకు కట్టివ్వాలి, మీ హయాంలో ఫ్లాట్స్ అవ్వాలని చెప్పారు. ఈ టర్మ్ అవగానే పిఎస్సి ఇక్కడ 51 ఎంక్వైరీ నుంచి డేంజరస్ ఎంక్వైరీ, 10 ఫైండింగ్స్లో 7 ఫైండింగ్స్ తప్పు ఉన్నాయి. ఈ 100 కోట్లు మెంబర్షిప్ డ్రైవ్ ఇట్లాగన్నీ మీరు తప్పు చేస్తారని చెప్పి ఫర్ ద లాస్ట్ 15 years నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు గవర్నమెంట్. ఏది లెక్క చేయకుండా వీళ్ళే దొంగల చేతి తాళాలు ఇచ్చినట్టు వీళ్ళనే మళ్ళీ పిఎస్సి కమిటీకి వేశారు. మరి పిఎస్సి మీన్స్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ. టైం అయిన తర్వాత వేరే వాళ్ళని వేయాలి తప్ప వీళ్ళు వేయకూడదు. అంటే నేను అడిగా కమిషనర్ని, అవునండి దొంగ చేతులు తాళాలు ఇచ్చామన్నాడు ఆయన, బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్. సరే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, కమిటీ వీళ్ళు ఎంక్వైరీ అయ్యంగానే వినోద్ బాల కోర్టుకు వెళ్ళి దీన్ని ఛాలెంజ్ చేశాడు, మా మీద కమిటీ వద్దండి, మా ఎంక్వైరీ మా తీసేసామని చెప్పి. ఇమీడియట్గా అగైన్ నేను ఇంప్లీడ్ అయ్యి హైకోర్టుకు వెళ్ళి, లేదు సార్ ఇది దొంగలని చెప్పి అక్కడ ఆ కమిటీ వేసిన ఆర్డర్ని డిస్మిస్ చేయకుండా అలా ఆపిపెట్టాను. అట్లాగా ఇన్ని ఇలా జరుగుతూ ఉండగా 25th వీళ్ళు పదవి అయిపోయిన తర్వాత 27th 28th కాంట్రాక్టర్కి 84 lakhs rupees చెక్ ఇచ్చి, ఓల్డ్ డేట్లో చెక్ ఇచ్చి, ఇమ్మీడియట్గా అమౌంట్ కావాలి, మేము అక్కడ ముఖ్య అధికారికి మీ అమౌంట్ ఇవ్వాలి, పిఎస్సి కమిటీ మమ్మల్ని వేస్తారని చెప్పి 84 లక్షల రూపాయలు డ్రా చేసి 50 లక్షల రూపాయలు పట్టుకెళ్ళి ఆ కాంట్రాక్టర్ నాయుడు యువర్స్ కన్స్ట్రక్షన్ తీసుకెళ్లి కాదమరి కిరణ్ కుమార్కి 2 bedroomలో ఇచ్చారు. ఏంటి మన డబ్బు ఏంటి, డ్రా చేయటం ఏంటి, వేయటం ఏంటి? అదే ఇదే కాంట్రాక్టరు ఒక 6 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి డ్రా చేసి మా మనీ కావాలి చాలా పరిస్థితులు. ఇదే పార్క్ హైత్ హోటల్లో పరుచూరు వెంకటేశ్వర అండ్ గ్యాంగ్ 11 మంది అంత సీసీ ఫుటేజ్ ఎవ్రీథింగ్ ఉంది. అక్కడ ఈ కాంట్రాక్టర్ దగ్గర 2 కోట్లు 6 కోట్ల రూపాయలు తీసుకున్నారు. చెక్ ఇవ్వటం, డ్రా చేయటం, క్యాష్ పట్టు తినేటి వీళ్ళు. ఇంత అన్యాయం. చదువుకున్న వాళ్ళు మేధావులు ఉండి ఇలా సినీ కార్మికులు సొమ్మిలా పోతుందని చెప్పి వీళ్ళు తీసుకోవటం, వీళ్ళు హ్యాపీగా. ఏమీ లేని కృష్ణమోహన్ రెడ్డి అని ఒక డైరెక్టర్ మా గురుగారి దగ్గర కృష్ణమోహన్, మోస్ట్లీ అందరూ మన ఫ్రెండ్స్ తెలుసు, అతని ఫెడరేషన్ అప్పుడు సెక్రటరీ చేశాడు. జూబ్లీన్స్ మన కృష్ణానగర్ నుంచి ఇక్కడ ఆటోలు నడుచుకుంటూ వచ్చేవాడు, ఇక్కడి నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి వాళ్ళు అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఒక ఇండిపెండెంట్ బంగ్లా కట్టుకున్నాడు, వడ్డీ వ్యాపారం కాంట్రాక్టర్స్కి ఇవ్వటం, 50 లక్షలు ఇవ్వటం, 75 లక్షలు తీసుకోవటం. ఈ సొమ్మంత ఎవరిది? మనది. దీన్ని అడిగేవాడు లేరు, ప్రశ్నించేవాడు లేరు. ప్రశ్నించినా కూడా నోరు నొక్కేస్తారు ఇంకా ఎవరో మధ్యలో వచ్చి. ఇన్ని జరుగుతున్నాయి అక్కడ. దయచేసి ఇప్పుడు మీరు మీ ప్రెస్ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ ప్యానల్ ఆ ప్యానల్ వినోద్ బాల ప్యానల్ వాడు లేడు, అతను లేడు. అతను లేకుండా ప్యానల్ అంటే ఎవరో గెలిస్తే మళ్ళీ ఒకళ్ళు విత్రాయి ఇతను కోఆప్ చేసుకోవడం ప్లాను. అక్కడ కొమర వెంకటేష్ ప్యానల్ లేరు. సీకెళ్ళన్ గారిని బాగా సపోర్ట్ చేశాను, ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది, పెద్ద మనిషి ఇండస్ట్రీలో, హీ గాట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు నాకన్నా బెటర్ వ్యక్తి అని నేను బాగా సపోర్ట్ చేశాను. ఆ ప్యానెల్లో కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ ఎవరైతే 40 కోట్ల రూపాయలు నష్టం చేశాడో అతను పెట్టున్నాడు మన సీకెళ్ళన్ గారు. సరే ఓకే, ఇక ఏం జరిగినా కూడా పాత వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరు లేరు, అవకాశం వచ్చింది నీకు, నువ్వెందుకు పోటీ చేయరు అడిగితే ఏం సమాధానం చెప్పుకోలేక కాన్బట్ పొజిషన్లో పోటీ చేస్తున్నాం. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపం కోనపరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ ఫాదర్ కేవీ నందనరావు గారు, మా గురువుగారు డైరెక్టరు, బెస్ట్ కెమెరామెన్, అలాగే మన కస్తూరి శ్రీనివాసు, మన పసునూరు శ్రీనివాసరావు యాక్టర్, ఈజ్ ఎన్ఆర్ఐ, ఈయన కూడా మూవీ ఆర్టిస్ట్. ఈయన కూడా 2 bedroom కట్టారు. ఈయన 2 bedroom కట్టి 20 lakhs ఇచ్చేశారు అక్కడ. ఇచ్చి ఇవాళకి ఆయనకి ఇల్లు లేదు లాస్ట్ 10 years నుంచి. అలాగే లేడీస్ డబ్బింగ్ యూనియన్ నుంచి, అలాగే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మిలిటరీ ప్రసాద్ గారు అని చెప్పి ఈయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈయన అక్కడ ఉంటారు. ఈయన ప్రతిసారి ఈ జనరల్ మీటింగ్లో చేయటం అంటే మనం వాళ్ళకున్న పరిధి అంతవరకే. ఈ నరసింహారెడ్డి డ్రైవర్స్ యూనియన్, మన్యవాసి కో డైరెక్టరు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ప్రతిదీ అంటే ఇప్పుడు 5 man కమిటీ ఉంటుంది. మరి మన ఫ్లాట్స్ మనకు వచ్చినప్పుడు ముగ్గురేమో ఐఏఎస్ ఆఫీసర్స్, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కమిషనరు. ఈ ముగ్గురు సినీ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు పెద్దలు, ఎవరంటే కోటగిరి వెంకటేశ్వరరావు పెద్ద మనిషి అని ఆయన పెట్టారు, ఇంకెవరు మధు అని ఫైటర్ని. కోటగిరి వెంకటేశ్వర నోట్లో పానేసుకొని 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫైల్ పంపిస్తారు. ఓ కళ్యాణ్కి అలాట్ చేయండి అంటే అక్కడ ఓ కళ్యాణ్ ఉన్నాడు, అక్కడ సి కళ్యాణ్ ఉంటాడు. అంటే అంతే, ఇక అలాట్మెంట్ ఒకటి ఇస్తే వీళ్ళు మార్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మేస్తారు. అట్లాగా
కోటగిరి వెంకటేశ్వర ప్రశ్నిస్తే ఆయన నీతి న్యాయం బాహుబలి ఎడిటరు, సీనియర్ మోస్ట్ ఎడిటరు, తప్పు కథలు చేయటం కూడా ఆయన. అరే మన సినిమా వాళ్ళ వర్కర్స్, మన సినిమా సొమ్ము, అరే మన కార్మికుల సొమ్ము ఇలా చేయటం అని పెద్దవాళ్ళు టీవీలో సినిమాలు చెప్పడం కాదు, నీతి న్యాయం ధర్మం ఎర్రజెండా కదా. అరే వర్కర్స్ డబ్బులు పాపం. అలాగా ఉన్న వాళ్ళని ఒక 800 మెంబర్స్ సినిమా వర్కర్స్ని తీశారు. ఎందుకంటే బికాజ్ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోతే వేరే విధంగా చేయాలి. మనీ లేకుండా వాళ్ళందరూ ఆపేసి వాళ్ళు పరితాపంగా ఉండటం. అక్కడ మోస్ట్లీ ఉన్న 5,000 మంది మెంబర్స్లో దగ్గర 3,500 మెంబర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, వేరియస్ యూనియన్స్ నుంచి కార్డు తీసుకోవటం, వీళ్ళేమో డబ్బులు అమ్ముకోవటం, వాళ్ళు ఇష్టం వచ్చిన చేయటం, ఓట్ బ్యాంక్ పెంచుకోవటం. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, నమ్మి సరే ఇక సినిమాలు కట్టలేదు కదా మనకేదో తక్కువగా వస్తుంది, 2 బెడ్రూమ్ 16 లక్షలకి, 3 బెడ్రూమ్ 30 లక్షలకి, రోజు 40 లక్షలు ఆశతో వచ్చారు వాళ్ళు మనమేం చేయలేము. ఇంకా ఇది వీళ్ళు చేసిన స్కామ్. 2000 నుంచి చూస్తూ వచ్చారు. 2005 అప్పుడు కూడా సపోర్ట్ చేసి అందరూ గెలిపించారు. 2005 నుంచి 10 మధ్యన భరద్వాజ అండ్ వినోద్ బాల, 10 నుంచి 15 కొబ్బరి వెంకటేశ్వర ప్యానల్, పరుచూరు వెంకటేశ్వర గారు, 15 నుంచి వీళ్ళ ప్యానల్. దోచుకోవడం ఇంత భయం కూడా లేదు. మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే వణికిపోతాం మనం. ఇన్ని కోట్ల స్కామ్, 300 కోట్ల స్కామ్. ఒక పెద్ద మనిషి 350 సినిమాలు తీసిన పెద్ద మనిషి, ఇండస్ట్రీకి నెంబర్ 1 రైటరు. అరే జరిగితే మన ఆన్సర్ చెప్పుకోవాలి కూడా అర్థం లేదు. ఇంట్లో పడుకున్నాడు 2 ఇయర్స్. అతను ప్రెసిడెంట్షిప్ తీసుకున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు, చెక్ మీద సంతకం పెట్టాలని డబ్బులు కావాలి. ఇలా హోటల్స్కి వచ్చి అక్కడికి వచ్చి కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇదే న్యాయం చెప్పండి. ఇది బాగా స్పందించాలండి మనం. దీన్ని ఫైట్ చేసి ఏది ఫైట్ చేసినా కూడా ఓ కళ్యాణ్ వస్తాడు, ఏదో కాంట్రవర్సీ కాంట్రవర్సీ కాదు ఇది నిజం మాట్లాడుతున్నా. ఇది 100% నిజాలు మాట్లాడుతున్నా. ఇంకో 3.5 acres ఉంది, అది కట్టాలి. ఇంకో 200 కోట్ల ప్రాజెక్టు, ఇంకో 200-300 కోట్లు అక్కడ కట్టాల్సింది మనకి. అక్కడ ఈ 3.5 acresలో కూడా మళ్ళీ దోచుకోవటానికి వచ్చారు జనాలు. ఇప్పుడు ఏమిటంటే భగవంతుడు మాకైనా అవకాశం ఇచ్చినా, నాకు ఇచ్చినా, సీకెలానికి ఇచ్చినా, మా టీంకి ఇచ్చినా ఆమె హ్యాపీ అండి. అక్కడ 350 3.5 acresలో ప్రతి సినీ కార్మికుడికి అక్కడ ఇల్లు ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తాము. ఒకవేళ అవసరం ఉంటే జీవోకి అగ్నేష్కి ఎన్నో చేసుకుంటారు వచ్చారు వీళ్ళు. దాన్ని జీవో మార్చుకొని 3.5 acres మన డెవలప్మెంట్కి ఇస్తే దగ్గర 2,000 మందిని మన అకౌంట్ ఫ్రీగా, ఒక పెద్ద కంపెనీ రామ్కీకో లేదా మన మైహోమ్కో ఎవరికంటే ఎలా ఇస్తే మనము అది 55% మనకు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 1000 మందిని మన అకౌంట్ ఫ్రీగా, ఆ ఫ్రీగా తీసుకుని లాటరీ సిస్టంలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న మన కార్మికులు కానీ, టెక్నీషియన్ కానీ, మన డైరెక్టర్స్ కానీ, వీళ్ళందరికీ మనం ఫ్రీగా అంటే నామినల్ అమౌంట్ ఇవ్వచ్చు. ఇక్కడ దోచుకోవడం ట్రై చేస్తున్నారు. ఇలా చేద్దామని థాట్స్ వస్తున్నారని పెద్దవాళ్ళు ఆపటం చేయటం ఇక బట్ ఇదే లాస్ట్ ఎలక్షన్. ఇది దయచేసి మన ప్రెస్ ద్వారా నేను కోరేది, దయచేసి దీన్ని కొంచెం అలా పబ్లిక్లో తీసుకెళ్ళమని కోరుతున్నాను. ఇక్కడ జరిగిన టోటల్గా ఇంజస్టిస్ ద ఫిలిం ఇండస్ట్రీ, ఇంజస్టిస్ ద కార్మికులు మరి టెక్నీషియన్ జరిగింది. ఇది ఇంకేనా అడగాల్సింది ప్రశ్నలు అడిగితే అడగండి, సమాధానం చెప్తాను. తర్వాత మా కస్తూరి శ్రీనివాస్ మాట్లాడతాడు. ఇది అయిన తర్వాత మీరు మాట్లాడు. కస్తూరి 2 మాటలు చెప్తున్నాను. చెప్పండి. వెళ్ళిందండి తలసాని శ్రీనివాస్. మీరు చూస్తే మన ప్రెస్లోనే ఆయన 2017-18లో డెక్కన్ క్రానికల్ పేపర్లో అవినీతి జరుగుతుంది అక్కడ టోటల్గా మొత్తం అని ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత కూడా సినీ కార్మికులు అని చెప్పి ఆయన కూడా మనసు చేసుకొని సీఎం గారిని కలిసి ఇక్కడ వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా, హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకోకుండా ఉంటే వాళ్ళు మనకు ఫైన్ వేశారు. మనకి ఆయన కింద మీద పడి 6 కోట్ల రూపాయలు తగ్గించారు. ఆయన పరిధిలో అంతవరకు చేస్తున్నారు. వీళ్ళు మ్యాజిక్ చేస్తారు. ఇక్కడ ఉన్న 11 మంది. ఇప్పుడు కాదంబరి కిరణ్ ఉన్నాడు, మన సైతం అంటాడు, అక్కడ వచ్చాడు. మరి 50 లక్షల రూపాయలు డ్రా చేసి 3 days బ్యాక్ 28th 29th క్యాష్ తీసుకోవటం ఏంటి? ఒక కాంట్రాక్టర్ దగ్గర తీసుకొని లంచం ఇవ్వటానికి ఒక కమిషనర్కి ఇవ్వాలి అని ఓపెన్గా చెప్పారు. ఇది నేను నిరూపిస్తానండి. ఇవన్నీ విత్ రికార్డ్స్ మాట్లాడుతున్నాను, రికార్డు లేకుండా మాట్లాడట్లేదు నేను. ఇన్ని జరిగినా కూడా అడిగేవాడు లేడు. అడిగేవాడు నోరు నొక్కటం. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియట్లే. మనకి ఏముంది అక్కడ కూర్చొని చేసేది? మనకు టెక్నీషియన్గా సినిమా వాళ్ళు డబ్బు కట్టడం, మన అకౌంట్ రావడం, కాంట్రాక్టర్కి ఇవ్వటం. వీళ్ళు చేసే పని ఏం లేదు. 24 అక్కడ అడ్డా, వాళ్ళకి 24 అడ్డా అక్కడే. ఎవరు వస్తారో వాళ్ళకి బయట వాళ్ళు డబ్బులు ఇవ్వటం, బయట వాళ్ళు ఫ్లాట్ అలాట్ చేయటం. అలాట్ చేసిన ఫ్లాట్స్ కూడా క్యాన్సిల్ చేసి ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం, 2 bedroomలో ఒక వైఫ్ అండ్ విడిపోయారు. అది ఇల్లు రాలేదు, బయట అప్పు చేసాము అని వైఫ్ అండ్ లిటరల్గా విడిపోయారు. ఇది ఫ్యాక్ట్ అండి, చెప్తున్నది. ఆ పేరు కూడా ఇస్తారు. ఇన్ని జరుగుతున్నా కూడా డబ్బు మదం వచ్చింది. మదం పరుచూరు వెంకటేశ్వర అడ్డు పెట్టారు, పక్కన ఇంట్లో పనుకోబెట్టారు. భయం లేదు. అరే ఇది జరుగుతుంది, మన ఆన్సర్ చెప్పాలని కూడా కాదు, ఇంగిత జ్ఞానం కూడా లేదు. అతను లేదు. భరతవేగం అయిపోయింది, పోతే పోయి వెళ్ళిపోయి కూర్చున్నాడు. 15 years బ్యాక్ వెళ్ళిపోయాడు, ఇంట్రెస్ట్ దాటి వెళ్ళిపోయాడు. నేనేదో చిన్న ఇష్యూస్ మాట్లాడి నేను వీడియో క్లిప్పింగ్ ఇస్తే నన్ను ఎందుకు లేపుతారు, నేను దూరం వెళ్ళిపోయాను అన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు దేనికి వచ్చాడు చెప్పండి?
అతని వల్ల 40 కోట్లు పోగొట్టాడు. 40 కోట్లు విత్ ఇంట్రెస్ట్ 100 కోట్లు అయింది. బ్యాంక్ కట్టాల్సిన 33 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకొని డబ్బు కట్టగా ఎన్పిఐ కింద వచ్చింది, ఆక్షన్కి వచ్చింది. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అయిపోయిన తర్వాత అర్థం లేని పనులను చేసేసిన తర్వాత వీళ్ళకి ఏముంది. కానీ నేను వదలను, మెడ మీద వేలాడుతున్న కోట్లు వేశాను. ఇవాళ కాదు రేపు దొంగలు వస్తారు బయటికి. వీళ్ళ దగ్గర 200 కోట్లు 300 కోట్ల స్కామ్ డెఫినెట్గా బయటపడుతుంది. వీళ్ళు బినామీ ఆస్తులు మొత్తం బయటకు వస్తాయి. ఒక ఫ్యామిలీలో 5గురికి, పరుచూరి వెంకటేశ్వర కొడుక్కి, కోడలికి, కూతురికి, పక్కనోడికి, వాళ్ళకి, వీళ్ళకి అక్కడ. ఇదే అండి. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో ఇల్లు ఉంటే చేసుకోకూడదు. నాకు కూడా ఇల్లు లేకపోయినా నాకు వద్దని చెప్పి నా వెనక వరకు బేదవాడికి ఇవ్వని చెప్పాను. నేనే తీసుకోవాలి అక్కడ ఇల్లు. 35 years నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇల్లు పెట్టుకోవాలి. మెంబర్షిప్ ఉంది అంతవరకే. ప్రతి మీటింగ్లో ఫైట్ చేస్తాను. డబ్బు కట్టు అంటారు. నేను చెప్పే డబ్బు కడితే మీ మీద నమ్మకం లేదు. సరే 11 మంది మీరు ఉన్నారు కదా, మీలో ఎవరు డబ్బు కట్టారు? మీ సొసైటీ కట్టి ఎవడో కట్ల. మీకే నమ్మకం సొసైటీ మీద మమ్మల్ని కట్టమంటారంటే ఎన్నిసార్లు క్వశ్చన్ చేశాం. ఆ టీం అంతా క్వశ్చన్ చేసింది. మళ్ళీ వస్తారు, అన్న తప్పైపోయింది చేస్తాం ఈసారి అంటారు. మళ్ళీ మా గురువుగారు అడ్డుపట్టం, ఇంకోళ్ళు అడ్డుపట్టం. ఇలా చేస్తే ఇవాళ 300 కోట్ల స్కామ్, అట్టర్లెస్ స్కామ్. ఇవాళ కదా రేపు దొరుకుతారు. 100% ఇదే మన మీడియా ఎలాగా ఉంటుంది. అందరూ జైలుకి పోవడం ఖాయం. దీనికి ఫ్యాక్ట్ ఇది. గవర్నమెంట్ చెప్పిందే నేను మీకు చెప్తున్నా. గవర్నమెంట్ కూడా ఏదంటే నోరు నొక్కటం, సంథింగ్ ఏది బ్రైబ్ చేయటం, ఏది చేయటం, అందరం కాదు కొంతమందిని. ఇది జరిగింది. ఇంక చెప్పండి, చెప్పేది చెప్తా. ఇంకేది ఇదే ఆవేశం. ఇది దయచేసి మీతో పాటు నేను ట్రావెల్ అవుతున్నాను. నా క్యారెక్టర్ మీకు తెలుసు. సినిమాలు యాక్ట్ చేయడం ఆశతో వచ్చాను. 70 సినిమాలు చేసిన తర్వాత ఏదో చేద్దాం యూనియన్స్ సైడ్ వచ్చా. అక్కడికి వస్తే కొట్లాడు కదా, మీకు తెలిసింది ఏముంది. మనకి ప్రొడ్యూసర్స్కి కార్మికులు డబ్బులు ఎవరు మన చేసే పని చేశాను. అది ఇప్పుడు సమస్య వచ్చి చిత్రపురి కాలనీ 300 కోట్లు స్కామ్ జరిగింది. మనకి జర్నలిస్ట్కి ఎంతమంది ఇల్లు చెప్పండి? ఫిలిం జర్నలిస్టులకి 35 years నుంచి మీరందరూ పాత వాళ్ళు కదా, 35 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, కనీసం మనకి ఇచ్చారు. ఫిలింకి సంబంధించింది. నేను పొలిటికల్ జర్నలిస్ట్ గురించి మాట్లాడట్లా. మీరు మనందరూ అరేతూరు అనుకున్న ఫ్రెండ్స్ మీతో నాతో ఉన్నారు. కొంచెం పెద్దవాళ్ళు గవర్నమెంట్ గూడిపిడిచి అది అందరూ ఉన్నారు. కనీసం మనల్ని పిలిచి ఇచ్చారని చెప్పండి. ఏదో 5-6 మందికి ఫ్యూ మెంబర్స్కి వచ్చింది అక్కడ. ఏది ఇంత కష్టపడుతున్నప్పుడు ఇంత 67 ఎకరాలండి. ఇట్స్ నాట్ 5-10 ఎకరాలు, 67 acres ఇచ్చారు. ఇవాళ ఎకరం 50 కోట్ల రూపాయలు అక్కడ. స్పెల్లింగ్ రాదు, సొసైటీ స్పెల్లింగ్ రాదు. ఉన్న 11 మంది 5-6 మందికి రాదు. స్పెల్లింగ్ వచ్చిన వాళ్ళకి ఇది మనం చేసే అన్యాయం. చాలా బాధ అనిపిస్తుంది బ్రదర్స్, చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేసినా కూడా ఏదో ఒకటి మనం కంప్లైంట్స్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఫైనల్గా 20 years తర్వాత ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనోళ్ళు ఇంత కష్టపడి ప్రతి పేపరు సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళి బయట వాళ్ళు ఎవరు, లోపల వాళ్ళు ఎవరు, ఆ మెంబర్స్ని తీసేశారు. అడ్డంగా 800 మెంబర్స్ సినిమా వాళ్ళని తీశారు మనం అని. తీసి వాళ్ళకు అనుకున్న వాళ్ళకి ఇది ఫైనల్ డబ్బు. మీకు చెప్పాక ఎగ్జాంపుల్ పరుచూరి వెంకటేశ్వర గురించి 1,00,000 వస్తుంది 2 లక్షలు ఖర్చు పెట్టుకెళ్తారు. అది ఆయన క్యారెక్టర్. నేను ఓపెనింగ్ చెప్తాను, నువ్వేం చేసావని చెప్పి. లెట్ హిమ్ ఫేస్ అండి. కోట్లాది రూపాయలు హోటల్స్లో తీసుకోవటం ఏంటండి? కాంట్రాక్టర్ దగ్గర కాంట్రాక్టర్ ఏడుస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ వాళ్ళ డబ్బు ఇవ్వటం, తీసుకోవటం. ఇంకా నేను ఈ కన్ఫ్యూజన్ చాలా వచ్చిపోయారు. చాలా ఘోరమైన పనులు జరుగుతున్నాయి. మన సినిమా వరకు 200 రూపాయలకి వచ్చింది అక్కడ. 20,000 రూపాయలు ఎకరం వచ్చింది మనకి ఆ రోజుల్లో. ఇవాళంతా బయట వాళ్ళు అక్కడ. మన సినిమా ఇండస్ట్రీ కనపడదు. అయినా కూడా వాళ్ళు కూడా ఆశతో వచ్చారు, సరే ఏదో వచ్చిందని చెప్పి. భరద్వాజ్ లాంటి వ్యక్తి కూడా అరే సినీ వాళ్ళది ఇది, సినీ వాళ్ళకి లేకపోతే మనం ఎన్ని ప్రోగ్రామ్ చేసాం. మనం మూవీ డబ్బుల్లో క్రికెట్ ఆడేవాళ్ళం. ఇంకోటి ఫండ్స్ అంటే మనం ఎక్కడో గచ్చిబౌలిలో ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం. కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇవాళ ఒక 5 మంది సినీ కార్మికులు డబ్బులు లేదనుకుంటే ఒక అడాప్ట్ చేసుకోవాలి. చిరంజీవి గారు 10 మంది అడాప్ట్ చేసుకుంటారు. జస్ట్ 10 మందికి ఎంత అవుతుందండి? ఒక హార్డ్లీ 2 కోట్ల రూపాయలు అవుతుంది. చేయరండి వాళ్ళు. వీళ్ళు తీసుకెళ్ళరు వీళ్ళు డబ్బు ఏం చేసి పాపం తగులుతుంది. వీళ్ళు ప్రమాణం చేయమని చెప్పండి. వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ నమ్ముకునే దైవం మీద ఉన్న 11 మంది కానీ పాత వాళ్ళు కానీ ఇంత అవినీతి ప్రమాణం చేయమని చెప్పండి. నేను ప్రమాణం చేస్తాను. చచ్చిపోతారు అందరూ. కొట్లాడుతున్నారు, ప్రజాబలంతో మేము కొట్లాడుతున్నాము. ఈ ప్రక్షాళన అనేది మా ఒక్కరి ఆలోచన కాదు, ఇది దైవాధీనమే. ఎందుకంటే అధిక విద్యావంతులు అప్రయోజకులయ్యారు, పూర్ణసుంటలు సభాప్యూజ్యులు అయ్యారు అని ఏనాడో మనం బ్రహ్మంగారి చెప్పిన మాట ప్రకారంగా మన 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్లో ఉన్న వ్యక్తులు అనేది ఒక తండ్రి లాంటి బాధ్యత. ఈరోజు వాళ్ళకి ఒక ఢిల్లీ నుంచి వచ్చే ఒక లాంగ్వేజ్లో ఉన్న లెటర్ చదవడానికి రాదు. మనం ఒక సెంట్రల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్కి ఏం రాయాలి, స్టేట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్కి ఏం రాయాలన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు. డబ్బు ఉంది, మేము అందరిని కౌన్సిల్ మెంబర్లని చిత్రపుల్లలో ఇల్లులు ఇస్తామని చెప్పేయడము, ఇక్కడ తీసేసుకోవడం, ఇలాగ తరతరాలుగా ఈ నియంత పాలన జరుగుతుంది. దానికి కారణం సినీ కార్మికుడు. కొట్లాడదాం అనుకున్నవాడు పేదవాడు. వాడు రేపటి భవిష్యత్తు కోసం, నా రేపటి తిండి కోసం ఆలోచిస్తున్నాడు తప్ప దీంట్లో కొట్లాడితే నాన్నెక్కడ టార్గెట్ చేస్తారో అన్న భయంతో వెనకడుగు చేస్తున్నాడు.
2 సంవత్సరాల క్రితం నా మానాన్న నేను లండన్లో అమెరికాలో సినిమాలు చేసుకుంటున్న టైంలో ఈ చిత్రపురిది అంతా తెలిసినాక ఎవరో వస్తారు ఏదో చేస్తారని నేను కూడా ఆలోచించాను. కానీ ఇది ఎందుకు దైవాధీనం అన్నానంటే ఏ వ్యక్తి అయితే పంచభూతాలని సర్వనాశనం చేస్తాడో ఆ వ్యక్తులకి కాలం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది అనడానికి చిత్రపురే సాక్ష్యం. ఎందుకంటే ఒక ప్రకృతి సంపద కొండల్ని మానవుడు అనేవాడు తీసివేయడానికి అనర్హుడు. ఎప్పుడైతే కొండల్ని డిస్మాండిల్ చేస్తారో అక్కడ ఉన్న పేద కార్మికులకి సొంతింటి కళ అనేది నెరవేరితే ఈ 11 మంది కమిటీ సభ్యులు చేసిన పాపము నాకు సొంతింటి కళ నెరవేరిందని వాళ్ళు చేసే పూజలు వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అది చాలా పాపం చేసి ఆ కొండలన్నీ పగలగొట్టేసేసి వచ్చిన కోట్లన్నీ ఆ కట్టడాలకు ఉపయోగించలేదు, వీళ్ళ సొంత స్వలాభాల కోసం ఉపయోగించారు. ఇంకా రెండోది అక్కడ వినాయకుడి గుడి కట్టారు 1997లో. ఈరోజు దాని పరిస్థితి ఎలా ఉందనంటే 3 బెడ్రూమ్లో ఉన్న హెచ్ఐజీలో ఉన్న 720 కుటుంబాల మలినము ఆ 3 బెడ్రూమ్ ముందు నుంచి ఆ చెరువులోకి వెళ్తుంది. చెరువులో క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు, మన ప్రతి నీరు అనేది మన పంచభూతాల్లో ఒక భాగం. ఆ పక్షులు అనేది క్షోభ అనుభవిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఎస్టీపీ లేదు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ని నేను ఒకటి అడుగుతున్నా, మీరు చెరువుల పునరుద్ధరణ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మరి ఈ పక్కన జరిగింది ఎందుకు తెలియలేదని తలసాని సార్ని అడిగితే ఆయనే షాక్ అయ్యారు. అదేంటి అసలు దాంట్లోకి రావడం ఏంది అని వినోద్ బాలని పిలిచి అడిగితే సార్ అది రీసెంట్లీ డబుల్ బెడ్రూమ్ ఫినిష్ అయినాక అది ఎస్టీపీ కడతామని. సార్ రీసెంట్లీ కాదు, అది 3.5 సంవత్సరాల నుంచి 3 బెడ్రూమ్లో ఉన్న డ్రైనేజీ చెరువులోకి వెళ్తుంది, దీనికి లేదు అనేసి పర్యావరణంకి సంబంధించింది నేను మణికొండ మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చేసేసి మీరు ఏదైనా ఉంటే మీడియా ముందు ఎందుకు చెప్తున్నారు, ఏదైనా ఉంటే చెప్పండి అని. నన్ను కొనడం కాదు, ధర్మాన్ని కొనడం కాదు, ఏదైనా ఉంటే ఇక్కడ అవినీతి ప్రక్షాళన అనేది చేయండి, మీ డ్యూటీని మీరు చేయండి. పర్యావరణాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు అని అనేసి వాళ్ళకంటే మళ్ళీ వీళ్ళకి ఆడవడం మెంటలోడు ఉన్నాడు అని కొనండి రానని నాకు సంబంధం లేని కేసులు పెట్టి ఇచ్చేస్తారు. ఎక్కడో పటాన్చారు, ఆ లేడీ ఎవరో తెలియదు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు డబ్బుతోటి అవినీతిని, మనుషులని, జనాల్ని ఎంతమంది అయినా కొనొచ్చానని. ఇదే ఇక్కడ ఉన్న వ్యక్తులు జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో వాళ్ళ మెంబర్లు కూడా కాదు, బట్ అక్కడ ఫేక్ మెంబర్షిప్లు తీసుకొని ఇక్కడ నుంచి ఈ అవినీతి అనేది మొత్తం తరతరాలకి చెరగని చిరునామాలాగా వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తుల్లాగా మొత్తం ఇంకా కుటుంబ సభ్యుల్లాగా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరెవరికో అది ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగా అవినీతి పైనే వాళ్ళు ఇంకా పునాదులు నిర్మించుకుంటూ అక్కడి వరకు వెళ్తూ పాపం జూనియర్ ఆర్టిస్టులు రోజు కూలీల్లాగా వాళ్ళు ఎదిరించలేరు, వీళ్ళు దాంట్లోనే ఉంటారు. వీళ్ళని అందరిని ఒక 60 మందిని నేను గ్యాదర్ చేసేసి లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఇస్తే 60 మందిలో 6 మిగిలారు. దానికి ఏంటంటే కారణం వాళ్ళ పొట్ట మీద కొట్టడం, వాళ్ళకి రేపటి వర్క్ అనేది చెప్పరు. ఓన్లీ కేవలం జూనియర్ ఆర్టిస్ట్ యూనియను, ఆ ఏజెంట్ యూనియన్ వల్లనే సరైన వాళ్ళు లేక మనకి వాళ్ళిద్దరే నా ఫెడరేషన్లో మనం పాలించడానికి, ఒక అజ్ఞానులైన పాలించడానికి 24 క్రాఫ్ట్స్లో ఎంతమంది మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళు నా ఫెడరేషన్లోకి వెళ్ళడానికే అంటే మినిమం ఇన్ని కోట్లు అనేది ఖర్చు పెడితేనే అక్కడికి వెళ్ళడానికి అని ఒక్క ప్రాబ్లం వల్ల మేము రీసెంట్లీ సెంట్రల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రకాష్ జవడేకర్ గారిని కలిస్తే మాకు మీ సౌత్ ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తే తెలుగు నుంచి రావట్లేదు అని తను చాలా విషయాలు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. మనకు ఒక ఎఫ్డీసీ నుంచి కానీ, ఫెడరేషన్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ ఎలా ఉంది, మన ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి 15 డేస్కి మనం లెటర్లు ఎలా పెట్టాలి, మనకి ఏవేవి నిధులు కావాలి, మనకి ఈఎస్ఐ అనుసంధానం ఏం కావాలి, ప్రతి కార్మికుడికి ఫండమెంటల్ రైట్స్ మినిమం 3, ఒకటి చదువు వాళ్ళ పిల్లలకి, రెండోది హాస్పిటల్, మూడోది సొంత గూడు. ఈ 3 తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రభుత్వాలకి అందరికీ చాలా సేవలు చేస్తున్నాం, మనం ప్రపంచానికి కూడా మనం చెప్తున్నాము. బట్ మనం మాత్రము ఇలాగే పేదవాడిలాగానే ప్రశ్నించలేని విధంగానే ఇలాగే ఉంటున్నాం. ఇంకా ఈ చిత్రపురి విషయానికి వస్తే మాత్రం 6 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఉంటూ అనుభవిస్తున్నాయే మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనం ఇదంతా ఒక నేను చెప్పింది కాదు, ఇది కంప్లీట్ 9 ఇయర్స్ ఆడిటింగ్ రిపోర్టు. ఈ 9 ఇయర్స్ ఆడిటింగ్ రిపోర్ట్లో 190 కోట్లు డిజపేర్ అయింది. వీళ్ళు ఏ ముఖంతో మళ్ళీ మేము మా నిజాయితీ మమ్మల్ని గెలిపిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారో మాకు తెలియదు. ఈరోజు ఈ ఓటర్ లిస్టు దాంట్లో సుమారు 800 మంది, నేను 22 సంవత్సరాల నుంచి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఒక ఓటర్ ప్రచారంలో మనం ఫోన్ చేసి బతిలాడాలి. బట్ నవే డేస్ ఎలా ఉన్నాయంటే ఓటర్ని మభ్యపెట్టే పరిస్థితి వచ్చింది. బట్ 800 మంది వాళ్ళు నాకు మెసేజ్లు చేసి కాల్ చేసేసి అన్నయ్య నా పక్కన అన్న ఉన్నాడు, మీ టాపిక్ వచ్చింది, మీ టీం పర్ఫెక్ట్గా నిజాయితీగా మీలాంటి వాళ్ళు అక్కడ ఉంటే ఈ అవినీతి అనేది రాదు, భవిష్యత్తులో గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ కూడా మిస్యూజ్ కాదని వాళ్ళు చేస్తూ ఉంటే నిజంగా నేను నా కెరీర్ని 2 సంవత్సరాల నుంచి పనంగా పెట్టిన దానికి ఒక సార్థకత అయితే వెళ్తుందని చాలా బాధేసింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను
మీరందరినీ డైలీ కార్మికులు నా దగ్గర డబ్బు లేదు ఉన్నదంతా ఖర్చు పెట్టుకున్నాం మేమంతా అని అంటే ఒక్క రూపాయని ఇవ్వండి అని అంటే చాలామంది 100 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అలా కొన్ని వేలు ఇచ్చారు. ఆ ప్రతి రూపాయికి మాత్రం మేము జవాబుదారీతనంగా ఉంటాము. ప్రతి సినీ కార్మికుడికి మాత్రం న్యాయం జరిగేలాగా ఉంటాము. ఈ ఓ కళ్యాణ్ ఫోర్స్ అన్న ప్యానల్ ద్వారా సత్యమేవ జయతే ద్వారా ఈ టీం అందరూ నిజాయితీగా ఈ చిత్రపురి ఎలక్షన్ దాంట్లో మీడియా పరంగా ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిజాయితీకి ఓటేయండి, ధర్మానికి ఓటేయండి, మన భవిష్యత్తుని మనమే పాలించుకుందాము, మన ఫండమెంటల్ రైట్స్ని మనం నిరూపించుకుందాము. మేము మేనిఫెస్టోలో చేసిన ప్రతిదీ ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రతి కంప్లైంట్కి 24 క్రాఫ్ట్స్ని కూడా ప్రక్షాళన చేద్దాం. ఆ వేదిక చిత్రపురే కావాలి. ఎందుకనంటే ఇండస్ట్రీ మొత్తం అక్కడి నుంచే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మేము 2 సంవత్సరాల నుంచి ప్రతిదీ చెప్తున్నాము. ఇక్కడ అందరికీ తెలిసిందే. మీ సపోర్ట్ కూడా ఉండాలి. అక్కడ ఉన్న ప్రతి ఓటర్కి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ధర్మానికి ఓటేయండి, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ 2 బెడ్రూమ్ ఆగిపోయిన 2 బెడ్రూమ్స్ 3 monthsలో కలెక్ట్ చేసి వాళ్ళు ఎప్పటి నుంచో ఒక టైం పెట్టి స్పెసిఫిక్ టైం పెట్టారు. మీరు ఈ టైంలో మేము 2 బెడ్రూమ్ మేము ఇవ్వకపోతే మేము రెంట్స్ ఇస్తామని చెప్పారు. రెంట్ లేదు కట్ల. ఇప్పుడు మాకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆ 3 monthsలో ఈ 2 బెడ్రూమ్ కంప్లీట్ చేసి వాళ్ళకి ప్రామిస్ చేసి సొసైటీ ప్రామిస్ చేసిన ఆ రెంట్స్ మొత్తం వాళ్ళకి ఇప్పించేట్టు చేస్తాము. ఇది ఫ్యాక్ట్. ఇది అలాగే రో హౌస్ కూడా వాళ్ళకి కావాల్సిన బయట వాళ్ళు వచ్చినా లోపల వచ్చిన వాళ్ళ మెంబర్స్ అయిపోయారు. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా వాళ్ళకు కూడా ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కూడా విత్ ఇన్ మంత్స్లో తీసుకొచ్చి ఇచ్చేసి ఫర్దర్ కన్సెషన్లో కూడా నిజాయితీగా 100% సినిమా వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం ఫ్యాక్ట్కి చేసి పెడతాను. ఇది ఇంకా అడగాల్సిన ఉంటే క్వశ్చన్స్ అండ్ డౌట్ ఉంటే, ఎందుకంటే అక్కడ సీకెళ్ళిందా కూడా వెళ్ళొచ్చారు కదా, ఆయన చెప్పి ఆయనకి నాకైనా ఇది వస్తే మీరు అడగొచ్చు. మీరు సార్ 2 నిమిషాలు ఒక్కొక్క మన టైం లంచ్ టైం కూడా అయింది. గురుగారు సార్ మాట్లాడండి, మీరు కూడా 2 నిమిషాలు మీ బాధ. నమస్కారం. మీరే మా బలం బలగం. ఇది ఎందుకు అంటున్నానంటే, ఈరోజు నేను ఎల్ఐజికి వెళ్ళాను. గోడలు కనపడకుండా బ్యానర్లు పోస్టర్లు అంటించారు. అవన్నీ ఎంఐజిలో చిత్రపురిలో సంపాదించిన డబ్బులతోనే వాళ్ళు ఖర్చు పెట్టగలిగారు. ఏదైతే పార్టీలు చేస్తున్నారో 600 మందికి 1500 మందికి పెట్టండి, కనీసం మీరు దోచుకున్న దాంట్లో నుంచైనా కనీసం భోజనం పెడుతున్నారు, మా కుటుంబ సభ్యులకు పెడుతున్నారు. మేము దాన్ని అబ్జెక్షన్ చేయట్లేదు. మేము కూడా వస్తాము, అవసరమైతే నేను కూడా వచ్చి మీ దగ్గర తింటాను, దాంట్లో నా రూపాయి కూడా ఉందనే దృక్పథంతో ఈ ముక్క చెప్తున్నాను. ఇక్కడ పోతే ఎంఐజిలో 1176 మంది ఉన్నారు. ఇప్పటికీ ఇంకా 200 ఫ్లాట్లు అలాట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను కూడా గత 8 సంవత్సరాల నుంచి డబ్బులు కట్టి ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్స్ స్టంట్లో వాళ్ళు ఆడుతున్న గేమ్లో అందరినీ పిలిచి ఐవాష్ హ్యాండింగ్ ఓవర్ చేశారు. లిఫ్టుల దగ్గర లిఫ్ట్ బాయ్స్ నిలబడండి అని మైక్లో చెప్పి 12 ఫ్లోర్లు ఎవరైనా ఎక్కగలుగుతారా? 12 ఫ్లోర్లో వెరిఫై చేసి మీ దగ్గర ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే చిత్రపురి అసోసియేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, మేము అవి ఫిక్స్ చేస్తామని ఐవాష్ హ్యాండింగ్ ఓవర్ చేసి కీస్ ఇచ్చారు. తీరా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ ఒక్క బ్లాక్లో కూడా 10 బ్లాకుల్లో ఏ ఒక్క బ్లాక్లో కూడా ఏ ఒక్క లిఫ్ట్ కూడా 1 ఇంచు పైకి పోయే పరిస్థితుల్లో లేదు. ఇంత దారుణానికి వడికట్టారు. మరి చిత్రపురి సభ్యులను, ఎంఐజీ సభ్యులను ఏం చేయాలనుకున్నారు మీరు? 11 మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు మరి ఇన్ని కోట్ల రూపాయలను దండుకొని కష్టార్జితంతో మరి ఇటు ఇల్లు గడవాలి, అటు లోన్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐలు కట్టాలి. మరి వాళ్ళ మనుగడ ఏ విధంగా జరుగుతుంది? మీరు ఒక్కసారైనా ఆలోచించారా? మీకు డబ్బు ఆస్తులే కావాలా? ఇక్కడ నేను ఈ ప్యానెల్లోకి రావడం కారణం ఒకటి, నేను ఏడ ఉన్నా కూడా నాకు అద్రగణం డబ్బు వద్దు, నేను ఆమెడ దూరంలో ఉంటాను. నిజాయితీగా పనిచేస్తారు ఓ కళ్యాణ్ గారు. ప్రశ్నించే తత్వం ఉంది. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు నేను ముందుగానన్నా వీలైతే తర్వాతనన్నా ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నా కూడా ప్రతి సర్వసభ్య సమావేశంలో తను లేవనెత్తిన దానికి నేను
డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తనని ప్రోత్సహించడం జరిగింది. అందుకని ఓ కళ్యాణ్ ప్యానెల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మిత్రులందరూ నిజాయితీగా పనిచేసే వాళ్ళం. మిత్రులారా, ఒక్కసారి మా గురించి ఆలోచించండి, మా చరిత్రలు చూడండి, వాళ్ళు అడిగే వాళ్ళ చరిత్రలు చూడండి. మా డబ్బులు పెట్టుకొని మేము పాంప్లెంట్ చేస్తున్నాం. చిన్న పెద్ద అని ఆలోచించకండి. మేము న్యాయం కోసం, ధర్మం కోసం ఎంత దూరమైనా, ఏ ప్రభుత్వాన్నైనా, ఇంకెవరి పెద్దల సలహాలు సూచనలు తీసుకొనైనా అన్న టైంలో మా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని మేము ఎంఐజీని 100 రోజుల్లో, మాకు ఛార్జ్ తీసుకున్న 100 రోజుల్లో పూర్తి చేసి ఎంఐజీలు ఉన్న వాళ్ళందరినీ గృహప్రవేశాలు చేసుకునే విధంగా తీర్చిదిద్దుతామని మా ప్యానెల్ ఓ కళ్యాణ్ ఫోర్స్ అనే ప్యానెల్ సత్యమేవ జయతే అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నాము. మీ కుటుంబ సభ్యులం వస్తున్నాము. నిజాయితీ పరులమైన 11 మంది మీ ముందుకు వస్తున్నాము. దొంగలకు ఓటేయకుండా మీకోసం పనిచేసే మా కోట్లేసి మా ప్యానెల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మీరే మా బలం. అందుకే మీడియా వాళ్ళు ఏదో ఒక చిన్న కారణంలోనైనా వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా మమ్మల్ని ఆశీర్వదించి మీ పెన్ను బలాన్ని, మీ యొక్క టెక్స్ట్ బలాన్ని, మీ యొక్క వీడియో క్లిప్పింగ్లను ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలని మీ చేతుల్లో ఉంది, మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ శిరస్సు వంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 2 minutes క్లోజ్ చేద్దాం, లంచ్ టైం అయింది. ఇప్పుడు మన ఎంఐజీ ఏమైందంటే, వీళ్ళు ఎలక్షన్ పెట్టంగానే ఎంఐజీ వాళ్ళకి ఎలక్షన్ పెట్టకముందు పిఎస్సి కమిటీ మేము ఉన్నాము, ఒక 6 months మాకు టైం ఉంది, మేము కట్టేస్తామన్నారు. వీళ్ళే లెటర్ ఇచ్చి ఎలక్షన్ పెట్టించారు. ఈ 2 bedroomలు ఉన్న నిజాయితీ పరులు పాపం అందరూ సఫర్ అయిన అందరూ గట్టి గొడవ చేస్తే ఈ 8 members దగ్గర 12 కోట్లు చెక్కులు ఇచ్చారు వీళ్ళందరికీ. చెక్కు అంటే చెక్కు మీద 50 లక్షలు మించి రాయకూడదని ఇంగిత జ్ఞానం లేకుండా 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 12 కోట్లు ఇచ్చి పెట్టుకొని చెక్స్ పెట్టుకోండి, మాది హామీ అంటే తప్పు చేయని వాళ్ళు చెక్లు ఇవ్వరు కదా. 12 కోట్లు చెక్స్ ఇచ్చారు వాళ్ళకి. బాబు వాళ్ళు చెక్స్ చూసుకొని వాళ్ళు క్లాప్స్ కొట్టేశారు. ఏం జరగదు ఇంకా. అందుకే దయచేసి ఈ అవినీతిని మీడియా కొంచెం మీరు ఇది ఒక 300 కోట్ల స్కామ్ ఇవ్వాలి కదా, రేపు కూడా మీరు ఆశ్చర్యపోయే రీతిలో ఉంటుంది ఇది. దయచేసి కొంచెం దీన్ని కొంచెం మీరు మైలేజ్ ఇచ్చి ఒకటి జస్ట్ 2 days ఉంది. మిత్రులందరికీ ఇదే నా విన్నపం. ఇది 20,000 30,000 వసూలు చేయటం వీళ్ళు జస్ట్ 300 రూపీస్ ఖర్చు అయ్యేది, 200 300. అట్లాగే 8,50,00,000 రూపాయలు వితౌట్ రసీట్ తీసుకున్నారు. ఇదే పరుసూరి వెంకటేశ్వర వినోద్ బాల ప్యానల్. అది కూడా బయటకు వస్తుంది. 8,50,00,000 రూపాయలు తీసుకోవటం, అక్కడ ఖర్చు అయ్యేది 100 రూపాయలే రిజిస్ట్రేషన్కి. ఇంత అన్యాయం అంటే అలా దోపిడీ అనమాట. ఎక్కడ దోపిడీ లేదు. మన సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఇది నేషనల్ న్యూస్ అవ్వాలి. ఇది నేషనల్ న్యూస్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 67 ఎకరాల్లో వీళ్ళు 400 కోట్లు స్కామ్ చేశారని చెప్పి అని ఊసేయాలన్నమాట. ఊసే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళందరూ మన తెలుగు ఇండస్ట్రీకి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మన్యవాసి. నా మెంబర్షిప్ నెంబర్ 7782 తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో. ఇప్పటి వరకు చాలామంది ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారండి. లేదు, ఈ సమస్యల గురించి 5 years నుంచి రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం సంబంధిత అధికారులకి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దానికి ఎవరు సహకరించట్లేదు. ఫస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ కలెక్టర్ ఆఫీస్లో కానీ కోఆపరేటివ్ ఆఫీస్లో కానీ ఎవరూ సహకరించట్లేదు. అందువల్లనే ఇప్పటి వరకు ఇది బయటికి రాలేకపోయింది. నిజంగా ఇది 700 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 300 కోట్ల రూపాయల అవినీతి వైట్ మనీ జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇది ఫ్యాక్ట్. మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. 2 సంవత్సరాల నుంచి చిత్రపురి సాధన సమితి పోరాడుతుంది. కళ్యాణ్ గారు 20 years నుంచి కూడా కోర్టులో అప్పీల్ చేస్తూ ఉన్నారు. కేసులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ప్రతి దాన్ని తప్పించుకొని తిరుగుతున్నారు. ఎంత తెలివిగా తప్పించుకొని తిరుగుతున్నారు అంటే, మేము ఏమీ నిజాయితీగా ఉన్నాము. ఒక డీసీఓ గారు క్లియర్గా 9 తప్పులు ఉన్నాయి, 9 తప్పులు జరిగినాయి, ఫండ్స్ మిస్యూజ్ అయినాయి, మెంబర్షిప్స్ తప్పులు ఉన్నాయి, డబ్బులు కట్టాల్సిన సభ్యులకు ఉన్నాయి, ఇన్ని కోణాల్లో ఇన్ని తప్పులు జరిగినాయి అని చెప్పి 51 ఎంక్వైరీ చేస్తే మేము తప్పులే చేయలేదు, ఈ ఎంక్వైరీ వద్దు అని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి మేధావులు వీళ్ళు. ఇది ఇంత అబద్ధం చెప్పి వీళ్ళు దీన్ని సాగదీస్తూ ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా మేమే సభ్యులైన దగ్గర నుంచి ఇక్కడ ఈ డయాస్లో ఉన్న వాళ్ళందరం ప్రశ్నిస్తూనే ఉన్నాము.
మీడియా మిత్రులు సహకరించకపోవడం వల్ల కావచ్చు, అధికారులు కుమ్మక్కవడం వల్ల కావచ్చు, ఎలా అయినా కానీ ఇష్యూ అనేది బయటికి రాలేదు. బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నేను ఈ ఒకటే అప్పీల్ చేస్తున్నాను. అతిరథ మహారథులు అందరూ ఈరోజు ఎలక్షన్లో పోటీ చేయడానికి వచ్చారు. వాళ్ళందరినీ నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. ఈసీ కమిటీల్లో ఉన్న మీలో ఈసీ కమిటీల్లో ఉన్నారు, డబ్బు మిస్యూజ్ అయింది, మీరు ఉన్న టైంలో 46 కోట్ల రూపాయల ప్రాబ్లంలో ఉంది అన్నప్పుడు మీరు ఈసీ కమిటీలో ఉండి జనరల్ బాడీకి ఎందుకు తెలియజేయలేదు? జనరల్ బాడీ అనేది ప్రతి విషయం తెలుసుకోవాల్సినటువంటి సమావేశం. ఆ జనరల్ బాడీకి మీరు ఎవరూ చెప్పలేదు. తరువాత జరిగిన ప్రతి విషయంలో మీరు కమిటీ మీటింగ్స్కి హాజరయ్యారు అన్అఫిషియల్లీ. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో కానీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్క సభ్యుడు, ఇప్పుడు ఉన్న 3 ప్యానెల్స్లో ఉన్న సభ్యులు చాలామందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్న పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? మేము గతంలో 6 నెలల క్రితం సంవత్సరం నుంచి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరికీ, అంటే పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాం, మా స్థాయి సరిపోలేదు. మాకు చేతైనంత వరకు ప్రతి ఒక్కళ్ళకి చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ప్యానెల్ ప్రముఖంగా లీడ్ చేస్తున్న వ్యక్తి అదొక మురికి కోపం, దాంట్లోకి ఎవరు వస్తారు? భలే వాళ్ళు వెళ్ళండి అయ్యా అని అన్నట్టు ఒక పెద్ద మనిషి ఈరోజు నేనే ఉద్ధరిస్తానని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అతనికి దీంట్లో ఉన్న సంబంధం ఏంటి? ఇప్పటి వరకు అతను ఈసీ మెంబర్గానే ఉండలేదు, నేనే ఉద్ధరిస్తానంటున్నాడు. ఈరోజు ఈ 20 సంవత్సరాల నుంచి తప్పులు జరుగుతుంటే ఎందుకు ఉద్ధరించలేకపోయాడు? దీనికి సమాధానం చెప్పాలి. ఈసీ మెంబర్గా ఉండి ఈసీ మెంబర్గా లేకుండా కూడా ఈసీ కమిటీ మీటింగ్లకు హాజరైనటువంటి చిత్రపురి కాలనీలో ఆ సభ్యుడు ఆ పెద్ద మనిషికి ఇప్పుడు ఏమి దీంట్లో మేలు చేద్దాం అనుకుంటున్నాడు? తను ఈసీ మెంబర్గా ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తి ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఎందుకు వచ్చాడు? దానికి కారణాలన్నీ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో చాలా కార్మికులు ఓన్లీ ఇక్కడ మీకు చిత్రపురి కాలనీలో అవినీతే కనపడుతోంది. నాకు సినిమా ఇండస్ట్రీలో కార్మికుల శ్రమ దోపిడీ కనపడుతోంది. వీళ్ళు ఈ డబ్బును ఆసరాగా చేసుకొని ఫెడరేషన్లో అంతా ఉంటూ కార్మికులకు జరగాల్సిన న్యాయాన్ని జరగనివ్వకుండా కార్మికుడిని చంపేస్తున్నాడు. ఇక్కడ చిత్రపురి కాలనీలో దోపిడీ కాదు, కార్మికుడి శ్రమ దోపిడీ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ విషయాలన్నీ ఈ రోజు నుంచైనా కానీ పబ్లిక్కి తెలియజేయండి, గవర్నమెంట్ దగ్గరికి చేరవేయండి. మా శక్తి సరిపోవట్లేదు గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని మీకు అప్పీల్ చేస్తున్నాను.